ఏరిండ్రు. అయ్యా మళ్ళా ఇంకా తాజా మాజీలు గాని కొందరు కాబోయే కౌన్సిలర్లు గాని కొందరు మంచి ప్రజాదరణ ఉన్న వాళ్ళు కూడా బాగా మంది ఏరిండ్రు. వారు వన్ సైడ్ ఉంటది మన దగ్గర. మళ్ళా కాంగ్రెస్ పార్టీ కూర్చుంటది మున్సిపాలిటీలో. అయ్యా గ్రామ పంచాయతీ ఎంపీసీ జడ్పీటీసీ కూడా మనం క్లీన్ స్వీప్ చేస్తాం మొత్తం. ఇప్పటికే కంది శ్రీనివాసరెడ్డి దెబ్బకు జోగురాం అన్న అబ్బా అంటుండట. మరి ఇంకా నిద్ర పోనిస్తారా పోనీయరే పాపం జోగురాం అని. ఇప్పటికే ఆ పార్టీ మొత్తం ఖాళీ అయిపోయి సగం వచ్చేసారు. ఎంపీటీసీ జడ్పీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్ల నోటిఫికేషన్లు వస్తే మళ్ళా కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే వాళ్ళకి వెళ్ళరు రాబోయే అని చెప్పేసి మళ్ళా మిగిలిన వాళ్ళు ఆయన తట్టుకున్న వాళ్ళు కూడా వచ్చేస్తారు. అంతేనా? తట్టుకున్న వాళ్ళు కూడా వచ్చేస్తారు. మళ్ళా మన మినిస్టర్లు కూడా ముందు లెక్క పాత మినిస్టర్ల లెక్క ఇళ్లలో వాడుకోలే. మంచిగా రోజు 15 రోజులకు 10 రోజులకు ఒకసారి జిల్లా పర్యటనల మీదకి వచ్చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లతోటి ఎస్పీలతోటి మాట్లాడుకుంటా ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా అన్ని షార్ట్అవుట్ చేసుకుంటా మంచిగా యాక్టివ్ ఉన్నారు. స్వతంత్రంగా ఉన్నారు. వాళ్ళ కాలు చేతులు కట్టేసి లేవన్నట్టు. మీ ఆదిలాబాద్ ఎస్పీ కూడా గట్టోడేనట. అబ్బా ఆదిలాబాద్ ఎస్పీ, ఆదిలాబాద్ కలెక్టరు, కంది సీనన్న, మొత్తం మా టీము, మళ్ళా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అంత జైమ్లు ఉన్నారు. మళ్ళా మొత్తం యాక్టివ్ ఉన్నారు. చీమ చిటుక్కుమన్నా పట్టేస్తున్నారు. అబ్బా మొత్తం దొంగల భర్తం పడుతున్నారు ఈడ మొత్తం. 10 ఏళ్ళలో జరిగిన బొటాలలో పిటాలలో లంగాలు వచ్చే పనులు అన్నిటి బయటకు తాగుతున్నారు. భూమిలోకి వెళ్ళి తీసి మొత్తం పరారున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ ఎక్కడ అక్కడ కేసులు అవుతున్నాయి. అంతేనా? ఫుల్ ఓడు పాత 10 ఏళ్ళలో చేసిన తప్పులు అన్ని ఇప్పుడు కక్క పడుతున్నాయి. అన్ని ఈ భూ కబ్జాల భాగవతం కూడా బయటకు వస్తుందా మరి? మొత్తం బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కరి మీద 5, 6, 10 కేసులు. అబ్బా అయ్యా అంతేనా? ఆదిలాబాద్ లో ఉండటానికి లేదు. ఇప్పుడు అంతా అటు ఇటు పారిపోతున్నారు. గోవాకు అదేమంటారు బొంబాయి గింబాయి అటే జరుగుతున్నారు దొంగలంతా. అయ్యా చదువుకుంటుంది ఎట్టుందని ఏదో కనబడుతున్నాయని చెప్పేసి హైకోర్టు పురుగుతున్నారు. యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లో మకాం ఎత్తున్నారు, ముంబై మకాం ఎత్తున్నారు. కొందరికి గోవాకి వెళ్ళిపోయిందట. కొందరు బాగా టైట్ నడుతున్నారు. ఆదిలాబాద్ 10 ఏళ్ళకి మంచి పాలన వచ్చింది. అదే అదే శనార్థే. అయితే మీ ఇంటి పేరు ఏం పేరు ఉంటే నేను మర్చిపో